చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యములు. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, నీ వందనాలు. మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని గ్రహించే మనసును మాకు దయచేయండి, బిడ్డలకు దయచేయండి. నీ మాటలు జీవం కలిగిన మాటలు. నీ మాటల ద్వారా మేము ఉజ్జీవించబడాలి. నీ మాటల ద్వారా మీకు దగ్గర అవ్వాలి తండ్రి, నీలో జీవించాలి. అట్టి కృపను బిడ్డలందరికీ మాకును దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని దూత ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని దూత ఒక వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి కనబడుతూ ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి అందుబాటులో ఉండాలి. అర్థమైందా? నేను మీతో మాట్లాడుతున్నానంటే మీరు నాకు కనబడుతూ ఉన్నారు, రెండు అందుబాటులో ఉన్నారు. కనబడకపోయినా అందుబాటులో లేకపోయినా మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు వినబడవు. ఇక్కడ ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు మాటలు వినటానికి అందుబాటులో ఉన్నాడు. దేవుడు తన దగ్గరికి తన దూతని పంపించాడు. నేను అందుబాటులో ఉన్నంత వరకు నా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నాను, నేను అందుబాటులో ఉన్నంత వరకు నా దేవుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. నీవు అందుబాటులో ఉన్నంత వరకు నీ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకో విషయం కూడా చెప్తాను, నీవు అందుబాటులో లేకపోయినా దేవుడు నీతో అయితే మాట్లాడుతూనే ఉంటాడు. నీవే అందుబాటులో ఉండటం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. నీవే అందుబాటులో ఉండటం లేదు. దేవునికి ఈ భూమి, ఆకాశము, ఈ భూమి క్రింద అగాధము అంతా అందుబాటులోనే ఉంది. ఆయన అంతా చూడగలడు, అన్ని ప్రదేశాల్లో మాట్లాడగలడు. ఆమేన్. ఒకసారి బైబిల్లో ఉన్నవారు తీయండి. 139వ దావీదు కీర్తన. 139వ దావీదు కీర్తన 5వ వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నా కందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను, నీవక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నను, నీవక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగా చేయ. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. దేవుని గమనము లేకుండా మనం ఎక్కడికి పారిపోలేం, మనం ఎక్కడికి తప్పించుకోలేం. కానీ ఇక్కడ నీవు అందుబాటులో లేకపోతే నీవు ఆయన స్వరాన్ని వినలేవు. నీవు అందుబాటులో లేకపోతే నీకు దేవుని స్వరం, దేవుని మాట వినబడదు. కొన్ని సమయాల్లో ఒకే గృహంలో నివసిస్తూ ఉంటాం, ఒక కుటుంబంగా. కొన్ని మాటలు పిల్లలు తల్లిదండ్రులు చెబుతారు, కానీ అవి అర్థం కావు. అందుబాటులో లేరనా? ఉన్నారు, కానీ చెప్పింది అర్థం కాదు. సరిగా వినకపోవటమా, సరిగా చెప్పకపోవటమా. భార్య భర్తతో మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆ మాట అర్థం కాదు. అంటే మనం సరిగా వినాలని ఆసక్తి కలిగి ఉంటే
దేవుడు నిత్యము నాతో నీతో మాట్లాడే దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఆయనకి మాట్లాడాల్సినంత అవసరం ఏంటి? నీతో మాట్లాడితే ఆయనకు వచ్చిన లాభం ఏంటి? నీతో మాట్లాడి ఆయన నీ జీవితాన్ని ఏం చేస్తాడు? ఇది మనం గమనించాలి. ఇక్కడ పిలుపుతో మాట్లాడిన ఉద్దేశం వేరు, కానీ అసలు దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతాడంటే మన జీవితాన్ని కేవలం బాగు చేయడానికి మాట్లాడతాడు. 2, మనం ఒకవేళ పిరికివారిగా ఉంటే ధైర్యపరచడానికి మాట్లాడతాడు. 3, మనం దేవునిలో ఉంటే అత్యధికంగా ఉజ్జీవంగా ఫలించాలని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సందర్భాలు, ప్రతి సందర్భంలో నువ్వు వినాలంటే దేవునితో మాట్లాడుతున్నావు. బైబిల్లో మనందరికీ తెలుసు, హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకు బిడ్డలు లేరు. ఆమెను గొడ్రాలు అంటున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళి ఆమె మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అక్కడున్న దైవజనుడైన ఏలీ వచ్చి, ఏం పొద్దున్నే తాగొచ్చినట్టున్నావు, మూలుగుతున్నావు అన్నాడు. అంటే ఆమె మూలుగు అలా ఉంది. దైవజనుడా, నేను తాగి రాలేదు, నాకు పిల్లలు లేరు కాబట్టి నేను మూలుగుతున్నాను. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. వచ్చే సంవత్సరానికి నువ్వు ఒక చక్కటి కుమారుణ్ణి కంటావు. హల్లెలూయా. అదే రీతిగా చక్కని కుమారుడు పుట్టాడు. ఆమె ఒక వాగ్దానం చేసింది, నాకు ఒక కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడిని నీకే ఇవ్వాలి, కేవలం నాకు నింద మాత్రం పోవాలి, అంతే. ఆ కుమారుడిని నేను పెంచను, ఆ కుమారుడు పాలు విడిచిన వెంటనే నీకే ఇచ్చేస్తాను, నాకు ఈ గొడ్రాలు అనే నింద మటుకి పోవాలి. దేవునికి ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారమే. అందరూ చెబుదాం హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. దేవునికి ఇచ్చిన మాట ప్రకారమే, మాట తప్పకుండా పాలు విడిచిన వెంటనే సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరంలో ఏలీ అనే దైవజనుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోయింది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మాట ఇచ్చి ఇప్పటికీ తప్పు ఉంటే నీ జీవితాన్ని సరిదిద్దుకో అని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమె చాలామంది మాట ఇస్తూ ఉంటారు, నేను ఇలా చేస్తే బాగు, అలా చేస్తాను, ఖచ్చితంగా చేయగలను, ఖచ్చితంగా ఎలాగైనా జీవిస్తాను. ఇప్పటికీ ఆ మాటలో నెరవేర్పు లేకపోతే దయచేసి దేవుడే ఈ దినం నీతో మాట్లాడుతున్నాడని నమ్మి నీ జీవితాన్ని సరిదిద్దుకుని ఆ మాట నెరవేర్చుకోవడానికి ప్రయత్నించి దేవుడిని దీవించునుగాక. ఆమె బిడ్డను వదిలిపెట్టేసింది. బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఉదయం లెగవటం, మందిరం అంతా శుభ్రంగా ఊడ్చుకోవటం, ఆ దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆ ఒత్తులు శుభ్రం చేసుకోవటం, ఆయిల్ పోసుకోవటం, అవన్నీ చేసుకోవటం, యాజకుడి దగ్గర భోజనం చేయటం, మందిరంలోనే పడుకోవటం. అప్పట్లో దేవుని దర్శింపు తగ్గిపోయింది, దేవుడు మాట్లాడటం తగ్గిపోయింది, దేవుని మహిమ అక్కడ వాళ్ళకి దగ్గరకు రావడం తగ్గిపోయింది. ఎప్పుడైతే సమూయేలు మంచి క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాడో దేవుడు వారిని దర్శించాలి అనుకున్నాడు. ఆమేన్. ఎదుగు చెబుదాం హల్లెలూయా. వాస్తవానికి ఆ మందిరంలో పరిస్థితులు బాగాలి. ఆ మందిరంలో చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఆ మందిరం చాలా ఇబ్బందులు గుండా వెళ్తుంది. అయినప్పటికీ సమూయేలు ఆ ఇబ్బందుల వైపు చూడలేదు, ఆ ఇరుకుల వైపు చూడలేదు. ఆయన మటుకి ఆయనకు అప్పచెప్పిన పని వైపు చూస్తూ దేవునికి ఇష్టడుగా దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకానొక రోజు రాత్రికాల సమయంలో సమూయేలు నిద్రపోతున్నాడు. సమూయేలుకి దూరంగా ఏలీ అనే దైవజనుడు నిద్రపోతున్నాడు. తీద్దాం బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం
1వ వచనం నుంచి చదువునాము. బాలుడైన సమూయేలు చేయుచుండెను. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకముందు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలని పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ యొద్దకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానెనను. అతడు నేను పిలువలేదు, నీవు పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనను. అందరం ఒక్కసారి పైకి చూద్దాం. ఇక్కడ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మాటలు. ఆ తర్వాత సమూయేలు బాలుడుగా ఉన్న సమూయేలు పడుకున్నాడు, నిద్రపోతాడు. ఇప్పుడు దేవుడు సమూయేలు అన్నాడు. హల్లెలూయా. ఒకసారి మీ పక్క వాళ్ళ పేరు తెలిస్తే పిలవండి, మీరు లేకపోతే కనుక్కుని పిలవండి, పర్లేదు పిలవండి. వెంకటేశ్వరమ్మ అని పిలు, సరిత అని పిలు, రూతు అని పిలు, దుర్గాదేవి అని పిలవండి అమ్మా, పర్లేదు పిలవండి. ఇది ఒక దేవుని యొక్క పిలుపు నీకు. హల్లెలూయా. ఎడుగు చెప్దాం హల్లెలూయా. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. నీ పేరు దేవునికి తెలుసా లేదా? ఎంతమంది నమ్ముతారు ఇది? దేవుడు పెట్టాడా నీకు పేరు? మరి ఎట్లా తెలుసు? ఆధారం ఏమైనా ఉందా? ఉంది, బైబిల్లో ఉంది. జక్కయ్యకి ఎవరు పేరు పెట్టారు? వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. దాక్కునున్నాడు చెట్టు మీద, ఏమని పిలిచాడు? జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది. అలా చేసి ఉంది నన్ను. నీ గురించి అన్నీ తెలుసు ఆయనకి. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమైందో లేదు. నీ పక్కన ఉన్న వాళ్ళ పేరు నీకు తెలియదు. ఒక్కోసారి రోజు చూస్తాం కానీ గుర్తుండదు. నేను అందుకే కనుక్కుని పిలవమన్నా. మనం ఎక్కడే ఉంటాం, రోజు చూస్తాం, రోజు కలుసుకుంటాం, కానీ మనం పక్క వాడి పేరు సరిగ్గా గుర్తుపెట్టుకోలేం. దేవునికి నీ పేరు తెలుసు. ఎంత గొప్ప దేవుడు అండి యేసయ్య. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన దేవుడు మన దేవుడు. దేవునికైతే వేరొకరిని అడగాలి, ఈ పేరు స్మైలీ, వాళ్ళ అక్కని అడగాలని అవసరం లేదు. ఆయన డైరెక్ట్గా పిలుస్తాడు, స్మైలీ అంటాడంతే. హల్లెలూయా. ఆయన ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనమైతే అడగాలి. ఇక్కడ హన్నా పెట్టుకుంది సమూయేలు అని పేరు, పాపము. ఇక్కడ దేవుడు వచ్చి సమూయేలు అంటున్నాడు. నా పేరు ఎవరు తెలుసు? మా చర్చిలో కొంతమందికి తెలుసు. తర్వాత నాతో ఎప్పుడు పని చేయించుకునే మా పాస్టర్ గారు తెలుసు అని చెప్పి లేచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే నా పేరు దేవుడికి తెలుసు అనే విషయం బహుశా సమూయేలుకి అర్థం కాలేదనుకుంటా. హల్లెలూయా. లేకపోతే ఇది దేవుని స్వరం కూడా అని తెలీదు. మరి ఎక్కడ ఉంటున్నాడు? ఎప్పుడు దేవుని మందిరంలో ఉంటున్నాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తే దేవుని స్వరాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. నా పేరు ఆయనకి తెలుసని గ్రహించలేకపోతున్నాడు. నా పేరు ఎవరో తెలుసు? మా యాజకుడైనా ఏలీకి తెలుసని. అయ్యా ఏంటి నన్ను పిలిచావా అని అంటున్నాడు. లేదు నాన్న, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మరొకసారి సమూయేలు మళ్ళీ పిలిచాడు. మా పాస్టర్ గారే అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా? నేను పిలవలేదు సమూయేలు, నువ్వు పడుకో. మళ్ళా ఇంకోసారి సమూయేలు అన్నాడు. మెల్లిగా వెళ్తున్నాడు. మళ్ళీ అడిగితే ఏమని అంటాడేమో, డౌట్ వస్తుంది కొద్దిగా. అయ్యా నన్ను పిలిచావా? నేను నిన్ను పిలవలేదు అని ఆలోచించాడు. ఎవరు? ఏలీ. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఏలీకి, నేను పిలవట్లేదు, ఎవరు పిలుస్తున్నారు సమూయేలుని. సమూయేలు పదే పదే వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఎవరు పిలుస్తున్నారు సమూయేలుని. సేవకుడు ఆలోచించినప్పుడు అనుమానం వచ్చింది, దేవుడే సమూయేలుని పిలుస్తున్నాడు అని. దేవునికే మహిమ కలుగును గాక.
చేతులు ఉన్న వారందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. దేవుడే పిలుస్తున్నాడు, సమూయేలుని దేవుడే పిలుస్తున్నాడు. ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి. మత్తుగా ఉండి హాయిగా నిద్రపోతే దేవుని స్వరం వినబడేదా? చెప్పాలి, వినబడేదా? మీలో కొంతమందికి ఒక చిన్న మంచిదనగా చెడ్డ అలవాటు ఉంది. ఏంటో తెలుసా? భార్య భర్తను పిలిస్తే పలకరు రాత్రులు, భర్త భార్యను పిలిస్తే పలకరు. ఖచ్చితంగా ఒకదానికి లెగుస్తారు, రింగ్ టోన్ వస్తే లెగుస్తారు. మీ ఫోను రింగ్ అయితే ఏం చేస్తారు? ఎవరో నిన్ను పిలిచినట్టుగానే, ఎవరో నీకు ఇంపార్టెంట్ ఫోన్ చేసినట్టుగానే ఫీల్ అయిపోయి లేచి పరిగెత్తుకుంటే ఫోన్ దగ్గరికి ఉంటారు. దానివల్ల మీకు గొడవలు కూడా అయినాయి, దానివల్ల మీకు ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అంటే నోరారా ప్రేమతో మామయ్యో బావో పేరు పెట్టో పిలిచి, భర్త ఏమో ప్రేమతో తన అర్ధాంగిగా ప్రియురాలుగా భారీగా ఉన్న వ్యక్తిని చక్కగా పిలిస్తే మడికి పలకట్లా. ఎవరు పిలిస్తే పలుకుతున్నారు? అంటే దానికైతే మనసు సిద్ధంగా ఉంది, వీరికైతే మనసు. కానీ సమూయేలుకి ఎవరికి సిద్ధంగా ఉందంటే, ఎవరు ఎప్పుడు పిలిచినా పలకటానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ఆమేన్. పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్తం ప్రభువా అంటున్నాడు అంతే. చిత్తము నా ఏలినవాడా, నన్ను పిలిచావా అన్నాడా లేదా? ఏలి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాడు. చిత్తము నా ఏలినవాడా, నువ్వు నన్ను పిలిచావా? ఈరోజు మనం దేవుడు పిలుస్తున్నాడండి. చివరిగా దేవుడు మీతో మాట్లాడినట్టు ఎప్పుడు అనిపించింది? ఈ రోజు నుంచి వెనక్కి వెళ్ళండి. చివరిగా దేవుడే నాతో మాట్లాడాడండి అని మీరు ఎప్పుడు అనిపించింది? ఉన్నాయా ఆ తాకలాలు? ఎందుకు లేవంటే మనం వినాలని ఆశ లేదు. నేనంటాను ఆయన రోజు పిలుస్తున్నాడు. హల్లెలూయా. రోజు పిలుస్తున్నాడు ఆయన. కీర్తన, మై డియర్ డాటర్ పిలుస్తున్నాడు ఆయన. ఆయన చక్కని స్వరంతో పిలుస్తున్నాడు. జెస్సీ ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనమేమో పగలంతా అలసిపోయి లోకం, ఆ కుటుంబం కోసం, దానికోసం అలసిపోయి మత్తుగా పడుకుని ఉన్నాం. ఆయన స్వరము వినపట్ల. బహుశా నువ్వు వినుంటే ఈ పాటికి నీ జీవిత గతి మారిపోయేదేమో. హల్లెలూయా. నిజమండి, నిజం. పిలిచిన వెంటనే పలికి బదులిచ్చి దానికి విధేయత చూపించి జీవితాన్ని మార్చుకున్న వారి గతి మారిపోయింది ఈ బైబిల్ గ్రంథంలో. హాగరు మోసపోయింది, చచ్చిపోదామని వెళ్ళిపోతుంది పాపం, అరణ్యంలో పడి వెళ్ళిపోతుంది. సారా దాసివైన హాగరు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఏం చేయమంటావయ్యా, నమ్మిచ్చింది మోసం చేసి, ఇంకేం చేయమంటావు? వెళ్ళి షారాకి లోబడి ఉండు, నేను నీ కుమారుని దీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నీ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు, నేను దీవిస్తాను. ఆ రోజు హాగరు వినకపోతే ఈరోజు ఇస్మాయిల్ సంతానం ఉండేదా? హాగరు ఉండేదా? ఉండదు. నీ జీవితంలో దేవుడు నిన్ను పిలవాలనుకుంటుంటే నువ్వేం వినటానికి ఇష్టంగా లేవు. అలాగనే నీ జీవన విధానం ఇలాగనే కొనసాగుతూ వస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుడు చల్లపూట వచ్చాడు ఆదామును కలుసుకోవడానికి. ఆదామా ఎక్కడా? పిలవండి ఒకసారి పక్క వాళ్ళని పేరు పెట్టి. ఇప్పుడు గుర్తుందా పేరు పక్క వాళ్ళది? వాళ్ళ పేరు పెట్టి ఎక్కడున్నావు అడగండి. అడగండి, పర్లేదు అడగండి. మణిమ్మ ఎక్కడున్నావు? దయాసాగర్ ఎక్కడున్నావు?
పేటర్ ఎక్కడున్నావు? మీరు ఎక్కడున్నారు చెప్పండి. అరే చెప్పండి అమ్మా సమాధానం. మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? రూత్ ఎక్కడున్నావు నువ్వు? చాలామంది ఎక్కడ లేరు, ఇంటికాడ ఏదో మర్చిపోయారు, అక్కడ తిరుగుతున్నారు వెళ్ళి. జాన్ 11:30కి మంచి ప్రోగ్రామ్ పెట్టి ఆడుంది మనసంతా. ఈయన ఎప్పుడు వదులుతాడా? ఈయన ముచ్చట పెట్టుకోకుండా నన్ను ఎప్పుడు తీసుకుపోతాడా? నేను బ్యాట్ తీసుకుని వెళ్ళాలి క్రికెట్కి. అక్కడ చాలామంది వెయిటింగ్ నా కోసం. అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నిజం, ఆదివారం కదా, ఫుల్ బిజీ వర్క్ ఉంటుంది. నానేసానంటావా? నానేయలేదా? నీళ్ళు పోసానా పోయలేదా? ఈ పనిలో ఉండరు కొంతమంది స్త్రీ. అందుకే అడుగుతున్నాను, ఎక్కడున్నారు మీరు? గడి చెప్పండి, ఎక్కడున్నారు? నేను నా యేసయ్య సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా. ఆయన పలకరిస్తాడు, ఆయన అడుగుతాడు, ఆయన మాట్లాడతాడు. నా దేవుడు, నీ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, మాట్లాడే సజీవుడైన దేవుడు ఆయన. గడి చెప్పలు కొడతాం. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఇప్పుడు ఎల్లప్పుడూ మాట్లాడతాడు ఆయన. నిన్న మాట్లాడాడు, ఈరోజు మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు. ఆమేన్. నువ్వు వినాలని ఉంటే నాతో మాట్లాడాడు, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూనే కొన్ని నేను ఒక వారం కిందట సిద్ధపడ్డా, అయితే చాలా దేవుడు మాట్లాడే మాటలు. ఆమేన్. హల్లెలూయా. అంటే అవకాశం దేవుని ఆత్మకి ఇస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. తర్వాత ఆలోచిస్తాం, నేనా మాట్లాడింది? కాదు, దేవుడు మాట్లాడాడు. దేవుడే దర్శిస్తూ ఉంటాడు. సమూయేలుని దేవుడు దర్శిస్తున్నాడు. సమూయేలు ఆ మాటలు శ్రద్ధగా విన్నాడు. సమూయేలు ఆ మాటలు శ్రద్ధగా విని ఆ రీతిగా ముందుకు సాగినప్పుడు సమూయేలుని గొప్ప ప్రవక్తగా మార్చాడు. హల్లెలూయా. ఏలీ అన్నాడు, నాయనా నేను కాదు నిన్ను పిలుస్తుంది, దేవుడే నిన్ను పిలుస్తున్నాడు. ఈసారి పిలిస్తే ఒక్క మాటను, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా. నేను రెడీగా ఉన్నాను, నువ్వు నాకు చెప్పు, నేను వింటాను. నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, నువ్వు చెప్పు. ఎంతమందికి ఈ మనసు ఉంది ప్రియదేవుని బిడ్డారా? ఎంతమందికి ఈ మనసు కలిగి ఉన్నారు? బైబిల్లో చాలామంది వినటానికి ఇష్టపడ్డవాళ్ళు దేవుడు వారి జీవితాన్ని మార్చివేశాడు. మీ అందరికీ తెలిసిన ఒక జంట, వారి పేరు జకరియా, ఎలిజబెత్. పేరు చెప్పండి ఒకసారి మీ అందరూ. ఏం పేరు? జకరియా, ఎలిజబెత్. వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. బహు నీతిమంతులు అంటారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారంట. బైబిల్లోనే ఉంది. లూకాసు సువార్త చూడండి ఒకసారి. లూకాసు సువార్త బైబిల్లోనే వర్తియండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. అమ్మా చెప్పు. యాజకుడు నేను ఒకటి ఎలిజబెత్. వీరిద్దరు జాగ్రత్తగా వినాలి. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్డలేందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. చాలా వృద్ధులై ఉన్నారు, ముసలివారు. కానీ ఏం చేస్తామండి? ఈ సేవ చేయటం వల్ల మాకు వచ్చిన లాభం ఏమైనా వచ్చిందా? మాకేమైనా పిల్లలు పుట్టారా? మాకేం లేదు కదా, ఎందుకు చేయాలి? ఎందుకు ఆయనకి సేవ చేయాలి? ఎందుకు ఆయన్ని ప్రేమించాలి అని చెప్పి భార్య కానీ భర్త కానీ అనుకున్నారా? అనుకోలా.
వారి వారి తరగతుల చొప్పున యాజక ధర్మాన్ని చేయడానికి దేవాలయానికి వెళుతూనే ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది అంటారు 7 వారాలు వెళ్ళానండి, ఏం జరగలేదు, ఆగిపోయా. 70 వారాలు రా, ఏమీ జరగదు. ఏదో జరిగిద్దని వస్తే ఏం జరిగిద్ది? నా యేసయ్య నాతో ఉండాలని వస్తే ఏదైనా జరిగిద్ది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఏదో ఆశించి కాదు, యేసయ్యనే ఆశించాలి మనం. ఆమేన్. యేసయ్యని మన జీవితంలోకి రావాలని ఆశిస్తే నీ జీవితం అంతా ఏది కావాలంటే జరుగుతుంది. హల్లెలూయా. వీళ్ళు అలా కాదు, ఏది జరిగినా జరగకపోయినా వాళ్ళు ఆరాధిస్తూనే ఉన్నారు. ఒకరోజు ఏం జరుగుతుందో చూడండి. జకరియా దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా వెళ్ళి వేయుటకు వంతు వచ్చిన ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతనికి చూసి తొందరపడి భయపడిన వాడేను. అప్పుడు ఆ దూత, జకరియా నీవు భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహోను అని పేరు పెట్టుదువు. చాలా భయపడమాక, నన్ను చూసి భయపడమాక. నీకు నేను ఏమిచ్చినా ఈగిపోయినా నీవు నాతో మాట్లాడననే ఆలోచన ఎప్పటికీ నీకు తగ్గలేదు. హల్లెలూయా. దేవునితో మనం మాట్లాడటం అంటే ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి చెప్పండి గట్టిగా. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటం. వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడతాం. హల్లెలూయా. ఒకసారి చేతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ ఎక్కువైంది, చెమట బాగా పోస్తుంది, కొద్దిగా నీరసంగా ఉంది. మెల్లిమెల్లిగా ఏమొస్తుంది? మీ పక్కన చూడండి, నిద్రపోతే మెల్లిగా తట్టండి. ఎందుకంటే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని సాతానుగాడు మీ చెవిలో పడకుండా, మీ హృదయంలో నాటకుండా దొంగిలించడానికి వాడు మీ పక్కనే కూర్చున్నాడు. హల్లెలూయా. వాడికి ఇష్టం ఉండదు మీరు వింటాం. ఇప్పుడేమవుతుంది? ఆగేడా ఆయన ప్రార్థన చేసుకోవటం? ఆగేడా ఆయన ధర్మాన్ని చేయకుండా? ఆగల. మరి ఏమన్నా వస్తుందా అంటే ఏం రాలా. గొడ్రాలని నింద మటుకు వచ్చింది. గొడ్రాలనే ఒక నెపం మటుకు వస్తుంది, అవమానం మటుకు వస్తుంది. అవమానం వచ్చినప్పటికీ వదిలిపెట్టకుండా దేవుని సన్నిధిలో ఆయన పని చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడటానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని దూత మాట్లాడటానికి వచ్చింది. ఆ మాట విన్నప్పుడు, ఆ మాట విని గ్రహించినప్పుడు జకరియా ఎలిజబెత్ యొక్క జీవన విధానమే మారిపోయింది. గట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు వారు జకరియా ఎలిజబెత్ గురించి ఒక మాట అంటారు. యోహోను, వాళ్ళకి పుట్టిన యోహోనుని బట్టి, స్త్రీ కనిన నరులలో యోహోను కంటే గొప్పవాడు లేడు. బా అంటే ఒక గొప్ప వ్యక్తిని కన్న తల్లిదండ్రులుగా జకరియా ఎలిజబెత్ పిలువబడుతున్నారు. ఆమేన్. కారణం ఏది వచ్చినా ఏది రాకపోయినా నేను దేవునితో మాట్లాడటం కానీ దేవుని పని చేయటం కానీ నేను ఆపను. నేను ఆయన పరిధిలో ఉంటాను. ఆయనకి ఎప్పుడు కనెక్ట్లోనే ఉంటాను అన్నమాట. ఎప్పుడు ఆయనకి అందుబాటులోనే ఉంటాను. హల్లెలూయా. మనం ఒక వ్యక్తి దగ్గరికి మన విన్నపాన్ని చెప్పుకోవడానికి వెళ్ళాం. ఆయన పెద్ద ఆయన. చెప్పాం, అయ్యా మా అబ్బాయి బాగా చదివాడు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు, మీరైతే ఏదో ఒకటి చేయగలరని మీ దగ్గరకు వచ్చాం, మరి ఏదన్నా చేయండి అయ్యా అన్నాం. ఆయన ఏమన్నా తెలుసా? చూద్దాం, నాకు కొద్దిగా
చెప్పాలి మీరు. నాకు కొద్దిగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి, నాకు కొద్దిగా అందుబాటులో ఉండండి. ఏమన్నాడు? చెప్పాలి, ఏమన్నాడు? నాకు కొద్దిగా అందుబాటులో ఉండండి. నేను అందుబాటులో ఉంటానంట ఆయన. ఎవరిని అంటున్నాడు? అవసరం ఎవరిది? చెప్పండి రా, అవసరం ఎవరిది? నాది. ఇప్పుడు ఎవరికి మనం అందుబాటులో ఉండాలి? అవసరం కోరిన వ్యక్తికి అందుబాటులో ఉండాలి మనం. అందుబాటులో ఉన్నా కానీ పనులు అవుతున్నాయా? ఎక్కడైతే యేసయ్యకి అందుబాటులో ఉంటే మన జీవితమే మారిపోయింది. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉండాలి మనందరం. ఏడుండాలి? చెప్పాలి, ఏడుండాలి? నెట్వర్క్ కవరేజ్ ఏరియా. నేను ఫోన్ చేస్తున్నాను కొంతమందికి, ఈ ఫోను మరొక నెంబర్తో బిజీగా ఉందంట. యేసయ్య ఎప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, నువ్వేమో లోకంలో పెట్టుకుని అనవసరమైన ముచ్చట్లతో బిజీగా ఉన్నావు. ఇంకా ఆయన స్వరం ఎప్పుడంట నువ్వు? ఆయన పని ఎప్పుడు చేస్తావు? అవకాశం ఉందా? ఇంతే కదా, బిజీ. తాత్కాలికంగా దిస్ నంబర్ డస్ నాట్ ఎగ్జిక్యూట్, పనే చేయట్లేదంట. లేకపోతే ఇది నెట్వర్క్ పరిధిలో లేదు, వెళ్ళిపోయింది ఎప్పుడు. లేకపోతే ఈ నెంబరు రీఛార్జ్ చేయలేదు కనుక దీన్ని నిలిపివేయడం అయినది. ఇట్లాంటి వినపడుతున్నాయి దేవుడికి మన దగ్గర నుంచి. ఆయనేమో నా పిల్లలే కదా అని చెప్పి పాపం రోజు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంత విచారం అండి. బస్సు మనం నవ్వుకోవచ్చులే కానీ ఎంత విచారం ఇది. మీ పిల్లలు 4 కేకలకు కూడా పలకపోతే ఎట్టుండిద్ది? నువ్వు గమనించి ఉంటావుగా. ఎస్తారు రాని డాడీ నిన్ను 4 సార్లు పిలిచాడు, ఎట్టుండిద్ది? 5వసారి ఎస్తారు రాని అంటాడా? ఆ వాయిస్లో మార్పు వచ్చింది. పక్కన హ్యాండ్ పక్కన ఏదన్నా అది విలువైనదైనా విలువ లేనిదైనా కానీ నీ దగ్గరకు వచ్చింది. అంతేనా బ్రదర్స్, సిస్టర్స్? అంతేనా? మరి దేవుడి దగ్గర నుంచి ఏమి రాలేదే మనకి? ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే అనుదినము. హల్లెలూయా. అనుదినము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన ప్రేమకు అవధులే లేవు. ఆయన ప్రేమకు గట్టులు ఎల్లలు లేవు. అపరిమితమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం దేవుని చేత నిర్మించబడ్డాం, కానీ మనము మన పిల్లలను పిలిచినప్పుడు పలకకపోతే ఎంత కోపమో. కొంతమంది పెద్దవాళ్ళు ఎక్కడో పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటా, ఫోన్ చేసినప్పుడు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకేముందులయ్యా వాళ్ళకి మాతో పని అయిపోయింది. ఇలాగ దేవుడు మన గురించి అనుకుంటే ఉంటామా? అవకాశం ఉందా అమ్మా? ఎన్ని వైర్లు పెట్టి, ఎంత కరెంటు లాగి, పెద్ద పెద్ద విలువైన బల్బులు పెట్టి, మ్యూజిక్లు పెట్టినా కానీ ఆ వైర్లో కావాల్సింది ఏంటి? కరెంటు కావాలి. నువ్వు ఎంత ఉన్నా కానీ నీలో దేవుడు ఇచ్చిన ఊపిరి లేకపోతే ప్రయోజనం లేదు. ఆ ఊపిరి పెట్టి ఎప్పటికైనా నా వైపు మళ్ళతాడని ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పేతురుతో, శిష్యులతో అంటాడు, ఆత్మసిద్ధమే కానీ, చెప్పాలి, ఆత్మసిద్ధమే కానీ, మరొకసారి చెప్పండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము మహాబలంగా ఉందా? ఉంటే మీరు 3 గంటలే పడుకుంటారు.
8 గంటలు పని చేస్తారు. అప్పుడు ఎన్ని అయిపోయినాయి? 11 గంటలు అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉండే 24కి? 13 గంటలు ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు. హల్లెలూయా. నిజం. అది కూడా వద్దంటున్నాడు దేవుడు. అంత వదిలే నాన్న, 8 గంటలు పని చేసుకో, 8 గంటలు వణుకో. మిగిలిన 8 గంటల్లో ఒక 4 గంటలు నీ కుటుంబానికి, ఇంకొక 4 గంటలు నీ ఫ్రెండ్స్ ఇంకేడన్నా చూసుకో. 2 గంటలు దినానికి ఇవ్వగలవా? హల్లెలూయా. ఎన్ని గంటలు చెప్పాలి? ఎన్ని గంటలు? వారానికే లేవట్లేదు బ్రదర్, వారానికే కుదరట్లేదు బ్రదర్ 2 గంటలు ఇవ్వటాలు మాకు ప్రతిరోజా? ఎంతమంది లేరు క్రైస్తవులుగా పిలువబడుతున్న బిడ్డలే? వారానికి 2 గంటలు ఇవ్వడానికి అవకాశం లేదు ఈరోజు. రోజు 2 గంటలు. దేవాది దేవుని కృపను బట్టి క్రీస్తువులకి సంఘంలో నీకు అనుకూలం చేసుకుంటే 1 గంట సంఘంతో కూడి ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఏది చెప్పులు కొడదాం. హల్లెలూయా. 1 గంట, మరొక గంట నీ వ్యక్తిగతంగా చేసుకుంటే అయిపోయింది. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవునితో మనం మాట్లాడచ్చు. అప్పుడు మన జీవన విధానమే మారిపోతుంది, మన జీవన పరిస్థితులే మారిపోతాయి. దేవుడు నిన్ను మనిషిలాగా వదిలిపెట్టాలని కాదు, ఆయన వలే చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన వలే నిర్మించుకున్నాడు, ఆయనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన వలే ఎప్పుడు మారుతావు? ఇప్పుడు కూడా నేను కూడా అంటాను, మీరని కాదు, నేను కూడా అంటాను. ఏంట్రా నా బుద్ధి ఒక్కటి రాలేదు, మా పిల్లలు అంటూ ఉంటాను. నేనేమైనా చేస్తున్నానా? నేను మంచిగానే ఉన్నాను కదా, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, అలాంటి ఒక్కటి రాలేదేంది? కానీ యేసుక్రీస్తు మనల్ని నిర్మించుకున్న విధం చూస్తే తెలుసా ఏమన్నాడు? నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను. హల్లెలూయా. వస్తుందా? రాదు. కారణం వారానికి 2 గంటల అవకాశం లేదు కాబట్టి. హల్లెలూయా. ఎడుగు చెప్తాం హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని మనం వినగలిగితే మన భవిష్యత్తు మారిపోతుంది. ఆయన మాట విని మనం లోబడితే మన జీవన శైలే మారిపోతుంది. జకరియా విన్నాడు, ఒక గొప్ప వ్యక్తిని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. సమూయేలు విన్నాడు, ఒక గొప్ప ప్రవక్తగా మారాడు. తర్వాత హాగరు విన్నది ఏం చేసింది? తన జీవితాన్నే మార్చుకుంది. ఇక్కడ ఫిలిప్పు వింటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు? ఒకసారి చూద్దాం బైబిల్లో. 10 మాటలు మనం ముగించుకోవచ్చు. బైబిల్లో చూద్దాం ఫిలిప్పుతో ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు అసలు ఎవరు? ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం. తమ యొద్దకు పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, మీలో కొందరిని ఏర్పరచుకోండి అని చెబుతారు. ఆ కొందరిలో 7గురిని ఏర్పరచుకుంటారు. ఆ 7గురిలో ఫిలిప్పు ఒకడు. దేనికి ఏర్పాటు చేసుకుంటారు చెప్పాలి? దేనికి? భోజనాన్ని పంచిపెట్టుటకు. ఆమేన్. అందరం చెబుదామా? బయట వారు హల్లెలూయా. క్యాటరింగ్ బాయ్ అంతేనా అనేది? అంతేనా? సార్ అన్నం వడ్డించే వాళ్ళని ఏమంటారు? క్యాటరింగ్. ఈ క్యాటరింగ్ బాయ్ చర్చిలో ఉన్నాడు. మన చర్చిలో క్యాటరింగ్ బాయ్లు నెలకొకసారి వస్తారు బయటకు. ఇక్కడ చర్చిలో ఆది అపోస్తల సంఘంలో ప్రతిరోజు క్యాటరింగ్ ఉంది, ప్రతిరోజు భోజనాలు ఉంది, ప్రతిరోజు వడ్డిస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఇతను. ఈ 7గురిలో ఒక వ్యక్తి స్వార్థ విషయం బయటికి వెళ్ళినప్పుడు రాళ్లతో కొట్టి చంపివేస్తారు అతన్ని. సంఘంలో భయం వచ్చి సంఘం గలిబిలైపోతుంది. అందరూ బయటికి వెళ్తారు, అపోస్తలు మాత్రమే చర్చిలో ఉండిపోతారు. ఈయన బయటికి వెళ్ళిపోయి
ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతాల్లోకి సంతోషాన్ని తీసుకెళ్తాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ టైంలో దేవుని దూత వచ్చి మరొక అద్భుతమైన అవకాశాన్ని పిలుపుకిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనము పరిస్థితులు మారినా కానీ నీ పని మారినప్పుడు దేవుడిని వినియోగించుకుంటాడు. ఆమేన్. అందరూ చెప్పండి హల్లెలూయా. పరిస్థితులు మారినా నీ పని మారకూడదు. దేవుడు అప్పచెప్పిన పరిచర్య మారకూడదు నీకు. వాతావరణాలు మారినా, ఎందుకంటే ఆయన మారని దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఆయన సువార్త చెప్పడం ఆపలేదు, సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆయన దగ్గరికి అపొస్తలులు కూడా వెళ్ళారు. ఆ టైంలో ఇంకా ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు. ఎవరికంటే క్యాటరింగ్ బాయ్ అన్న పిలుపుకి. ఏంటి ప్రమోషన్ అంటే, నువ్వు ఇప్పటి వరకు గ్రామంలోకి వెళ్ళి సువార్త చెప్పావు, ఇప్పుడు ఒక ఆర్థిక శాఖ మంత్రికి సువార్త చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. కందకి కింద రాణిగా ఉన్న ఆమె ధనాగారం అంతటికి అధిపతిగా ఉన్న నపుంసకుడికి నువ్వు సువార్త చెప్పాలి. సువార్త చెప్పడమే కాదు, అతనికి నువ్వే బాప్తిస్మం ఇవ్వాలి. హల్లెలూయా. క్యాటరింగ్ బాయ్ ఏమయ్యాడు? సువార్థికుడు అయ్యాడు. సువార్థికుడు మళ్ళీ బాప్తిస్మం ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు సంఘంలో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఆగిపోయావు. కారణం ఏంటంటే నీకు దేవుని స్వరం వినే అవకాశం లేకుండా పోతుంది. ఆయన స్వరం వింటానికి నువ్వు రావట్లా. ఆయన స్వరాన్ని కానీ నువ్వు వింటే నీ కుటుంబ జీవితం మారిపోతుంది, నీ జీవన విధానం మారిపోతుంది. దేవునిలో అత్యధికమైన పరిచయం చేసే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఉంచడానికి దేవుడిని పిలిచింది. ఈ మాట చదువుతుంటే ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. మేము 8:30కి అక్కడ ముగించుకున్నాం. ఆడ నుంచి వచ్చేవారికి 8:40 అయిపోయింది. మొదటి ఆరాధన. అక్కడికి వచ్చేవారికి బహుశా చక్కగా పిల్లలు చాలా దినాల నుంచి మన చిన్నపిల్లలు ఇద్దరు అక్క తమ్ముడు చక్కగా వచ్చి మందిరాన్ని శుభ్రం చేస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. కానీ నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేదు, వేరే పని చేయమని నేనేం చెప్పలేదు. కానీ మేము వచ్చి ఆ వైర్లన్నీ, ఆ మైక్ సెట్, పిఏ సెట్ చేసుకునే వారికి ఇంకా టైం ముందుకు వెళ్ళిపోతుంది. అంటే సంఘంలో పని ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మేము మైక్ సెట్లు సెట్ చేసుకుంటే మీకు వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించాలి? హల్లెలూయా. పరిచర్య ఉంది. పరిచర్య చేయడానికి మనం ముందుకు వస్తే దేవుడు నిన్ను ఇంకా అత్యధికంగా ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్. ఆశ కలిగిన వారు ఆమేన్ చెప్పండి. అలాగనే ఉంచడు ఆయన. అలాగనే ఉంచే దేవుడైతే కాదు ఆయన. పిలుపుని అలా ఉంచలేదు. ఫైనాన్స్ మినిస్టర్కి సువార్త చెప్పాడు. సువార్త చెప్పడం కాదు, బాప్తిస్మం ఇచ్చాడు. అలాగని ఫిలిప్ ఆగిపోయాడా? కాదండి. ఫిలిప్ ఒక మంచి కుటుంబం కలిగిన వ్యక్తి. చివరిగా వచ్చిన చూడండి మీరు ఫిలిప్ గురించి. ఒక మంచి కుటుంబం ఉంది ఆయనకి. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8-9 వచనాలు. మేము బయలుదేరి ఏడుగురిలో, ఆ ఏడుగురు అంటే సంఘములో ఏర్పాటు చేసుకున్న ఏడుగురు. మొదటగా ఒకడును సువార్థికుడినైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఇంటిమి కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతను కుండిరి. వారు ప్రవచించువారు. గట్టి చప్పలు కొడతామా? హల్లెలూయా. వాళ్ళు ప్రవచించేవాళ్ళు. నేను సూటిగా మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. తల్లిదండ్రులుగా ఉన్న వారిని, మీ పిల్లలు ఇంతకంటే గొప్ప ధనవంతులు కావాలా? దేవుని నీతిలో పెరుగుతూ ప్రవచించేవారుగా మారారంట ఫిలిప్పు పిల్లలు. వాళ్ళు అలాగుంటానికి కారణం ఫిలిప్పు దేవుని పరిచర్యను ఆగకుండా పరిస్థితులు మారినా కొనసాగుతూ వచ్చాడు కాబట్టి. దేవుని స్వరాన్ని విని లేచి చెప్పినది వింటూ వెళ్ళాడు కాబట్టి భవిష్యత్తు మారిపోయింది.
తన భార్య, తన పిల్లలు ఎలా దేవునిలో ఉన్నారు. అక్కడ సాక్ష్యం చెబుతుంది సంఘం, అపోస్తలులు సాక్ష్యం చెబుతున్నారు. ఆ 7గురిలో ఒకడు ఫిలిప్పు. వాళ్ళకి 4 వివాహము జరగని కన్యకులు ఉన్నారు. వాళ్ళు ఎటంటలు ప్రవచించే వాళ్ళంట. ఆమేన్. ఎవరిని బిడ్డలారా వింటున్నారా? మీరు సంఘములో ప్రవచనాలు ఎత్తాలి. ఆమేన్. భవిష్యత్తుని చెప్పాలి. ఆరాధించేటప్పుడు దర్శనాలు చూడగలగాలి. ఆ రీతిగా తల్లిదండ్రులారా మీరు ఆ బిడ్డల్ని పెంచాలి. అలాగే పెంచాలంటే మీరు దేవుని స్వరాన్ని వినాలి. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. బిజీగా కాదు, మరొక నెంబర్తో కాదు, అందుబాటులో లేనని కాదు, ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అది ఏ స్వరమో గ్రహించాలి, అది ఏ మాటో అర్థం చేసుకోవాలి. ఆ మాటకు తగినట్లుగా లేచి పనిచేసేవారిగా ఉండాలి. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.